స్తుతిపాత్రుడా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించారు. ఈ దినవాక్యము 135 కీర్తన 2వ వచనం. దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. ద కోర్ట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ అవర్ గాడ్ ప్రైజ్ ద లార్డ్. हमारे परमेश्वर के भवन के आंगनों में खड़े रहते हो या ఈ స్తుతి కరో. అవును, దేవునిని స్తుతించాల. ఆయన ఆవరణంలోనికి రావాల. ఆయన ఆవరణంలో నిలబడాల. అనేక కోణాల్లో దేవుని పిల్లలు స్తుతిస్తున్నారు. మన దేవుడు స్తుతి స్తోత్రాల మీద ఆధారపడినవాడు. లూకా 2:37 దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఈనాడు ఎంతమంది దైవ సేవకులు రేయింబగలు ప్రయాసపడుతున్నారు. వాక్యం ఇచ్చేదానికి, ఆత్మను రక్షించేది. డబ్బుల కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ ఆత్మల కొరకు ప్రయాసపడేవారు తక్కువైపోయారు నేటి ప్రపంచములు. అయితే రాత్రింబగలు సేవ చేయాల. పించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు నడిపించ ఆ భారం కావాలి. 107వ కీర్తన 22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగా. ఎలా చేయాలా? ఉత్సాహం రావాలండి, నిరుత్సాహం పోవాలండి. దేవుని సేవ ఉత్సాహంతో జరిగించాలి. అది అవసరమైనటువంటిది. కీర్తన 50:14 దేవునికి స్తుతి యాగమొచ్చి మహోన్నతికి మొక్కుబడులు చెల్లించు. ఏమైతే దేవునికి ఒడంబడిక చేశావో ఆ ఒడంబడిక నెరవేర్చాల. చాలామంది ఒడంబడికలు చేస్తారు, నెరవేర్చరు. కీర్తన 116:17 నేను నీ కృతజ్ఞతార్పణలు అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేది. ఇక్కడ స్తుతించుట, ఈ రెండు క్రైస్తవ జీవితంలో ఎంతో అవసరమై. అయితే దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ప్రతిరోజు స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మా శ్రోతలు నిన్ను స్తుతించేదానికి, ప్రార్థించేదానికి మీ కృప వారికి ప్రసాదించండి నాయన. దేవా, ఆ అనుభవంలోనికి రాని వారిని నేడే నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.